నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు ఫుడ్ పే. ఈరోజు మనం పాతకాలం నాటి గుమ్మడికాయ పులుసు, ఆరోగ్యకరమైన గుమ్మడికాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను 250 గ్రాముల గుమ్మడికాయ ముక్కలు తీసుకున్నాను. 2 ఉల్లిపాయలు, 5 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు ఇది తీసుకున్నాను. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని బౌల్‌లో ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు వేసుకుందాం. ఆవాలు చిటపటలాడాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత అప్పుడు బాగా ఏగినట్టు కొంచెం పచ్చెనగపప్పు, అలాగే కొంచెం మినప్పప్పు, ఈ పోపు దినుసులు వేసుకోవడం వల్ల చాలా రుచి వస్తుంది. అలాగే దాన్ని కొంచెం వేగనివ్వనమాట. వేగిన వెంటనే కొంచెం జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాం. ఈ పోపు దినుసుల వల్లనే కూర చాలా టేస్ట్ వస్తుందని తెలుసుకోండి మీరు అందరూ. అలాగే కొంచెం వేగనిచ్చిన తర్వాత చూడండి ఈ విధంగా కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు, కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అలాగే మనం పక్కన పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు, 2 ఉల్లిపాయలు మరి చిన్నగా కాకుండా మరి సన్నంగా కాకుండా ఈ విధంగా కట్ చేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది తిన్నప్పుడు. చూడండి ఈ విధంగా తిప్పుకొని మూత పెట్టుకుందాం. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు, మరీ ఎగిపోకూడదు, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకొని మనం కట్ చేసుకున్న ముక్కలు చూడండి మీడియంగా కట్ చేసాను. మరి చిన్నగా కాదు, పెద్దగా కాదు, మీడియంగా కట్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా గుమ్మడికాయ ముక్కలు కట్ చేసుకుందాం. కట్ చేసుకున్న దాంట్లో వేసుకొని బౌల్లో వేసుకొని మొత్తం ఉల్లిపాయలన్నీ ఆ ముక్కలు పట్టేలాగా ఒకసారి తిప్పుకోవాలి, లేదంటే కింద మాడిపోతూ ఉంటుంది కనుక. చూడండి ఈ విధంగా ఒకసారి ముక్కలకి అన్నిటికి ఉల్లిపాయలు అవి పట్టించాను. చూడండి ఈ విధంగా ఒక నిమిషం తిప్పి తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. సాల్ట్ రుచికి సరిపడినంత సాల్ట్, 1.5 టీ స్పూన్ పసుపు, చూడండి 1.5 స్పూను కారం కూడా తీసుకున్నాను. 1.5 స్పూన్ అది కారం. ఇప్పుడు మీకు రుచికి ఎక్కువ కావాలంటే కనుక 2 స్పూన్లు వేసుకోండి. చూడండి ఈ 200 పావు కేజీ ముక్కలకైతే కనుక నేను ఈ విధంగా వేసుకున్నాను. చాలా కరెక్ట్గా వచ్చింది, చాలా రుచికరంగా వచ్చింది. చూడండి ఒక 5 నిమిషాలు నేను ఒక 5 నిమిషాల దాకా వేపుకున్నాను. అప్పుడు వాటర్ యాడ్ చేస్తాను. ముక్క ములిగినట్టుగా మరీ ములిగిపోకూడదు, ములగనట్టు ఉండకూడదు. చూడండి ఈ విధంగా 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకుంటే సరిపోయిద్ది, లేదంటే 3 గ్లాసుల వాటర్ వేసుకుంటే సరిపోయిద్ది. చూడండి క్లోజ్ చేసేసి ఒక 12 నిమిషాల పాటు బాగా ఉడకనిచ్చాను. ముక్క ఉడికింది లైట్గా. ఇప్పుడు ధనియాల పొడి వేసుకున్నాను. 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని తిప్పి, అలాగే దీన్ని కూడా చూడండి ఈ విధంగా ఒకసారి తిప్పేసి కొంచెం ముక్క ఉడికిందండి. ఈ విధంగా తిప్పిన తర్వాత 5 నిమిషాలు వెయిట్ చేశాను. వెయిట్ చేసిన తర్వాత చింతపండు జ్యూస్ తీసుకున్నాను. చింతపండు జ్యూస్ కొంచెం యాడ్ చేసుకున్నాను. రుచి సరిపడా చూసుకోవాలన్నమాట చింతపండు జ్యూస్. చూడండి ఈ విధంగా వేసుకొని కూడా 1 నిమిషం తిప్పాలి. దీన్ని కూడా చూడండి ఒక 2 నిమిషాలు నేను ఉడకనిచ్చాను. 2 నిమిషాల తర్వాత బెల్లం ఉంటుంది కానీ బెల్లం పొడి కింద చేసుకొని వేసుకోండి. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని, లేదంటే పొడి కింద కొట్టుకొని వేసుకోవాలన్నమాట. ఒక 4 టీ స్పూన్ల వరకు పడుతుంది. చూడండి ఇప్పుడే మనం చూసుకోవాలన్నమాట. ఉప్పు, కారం, పసుపు, చింతపండు ఏది తక్కువైతే అది ఇప్పుడు చూసుకొని ఇప్పుడు కలిపేసుకున్నాం కదా. చూడండి 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఈ విధంగా ముక్క అది ఉడికిపోయింది. ఇప్పుడే చూసుకోండి, బెల్లం తక్కువైతే బెల్లం వేసుకోండి, చింతపండు పులుపు తక్కువైతే పులుపు వేసుకోండి. ఇప్పుడే చూసుకోవాలి, చాలా రుచిగా ఉంటుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రెడీ అయిపోయింది, కూర అయితే రెడీ అయిపోయింది. చూడండి మొత్తం నాకు అర్ధగంట పట్టింది. చాలా రుచికరమైన ఆరోగ్యకరమైన వంట. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.